భోగి మంటల్లో విద్యుత్ బిల్లులట ప్రజాశక్తిలో ఇచ్చారు. విజయవాడ కృష్ణలంకలో విద్యుత్ బిల్లులు తయారు శ్రీ శ్రీనివాసరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ట్రూ ఆఫ్ ఏపీపీపీఏలు ఇతర ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను వేసి దగ్ధం చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లు దగ్ధం చేసి నిరసన తెలిపారు. సిఐటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. తాము అధికారంలోకి వస్తే ఎటువంటి విద్యుత్ భారాలు మోపబోమని టీడీపీ కూటమి నాయకులు హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే మోయలేని విధంగా భారాలు మోపడం దారుణమన్నారు. పేదరిక నిర్మూలన అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమేనా అని ప్రశ్నించారు. రానున్న నెలలకు సైతం భారాలు వేశాల నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. సెకీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. P4 విధానాలు ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకే ప్రజల భాగస్వామ్య పేరుతో కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ప్రజలపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇది భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు తగలబెట్టారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఏమి ఇచ్చిండంటే కరెంటు ఛార్జీలు మేము వస్తే పెంచకపోగా ఇంకా తగ్గిస్తామని చెప్పిండు. తగ్గించుడు దేవుడు ఎరుగు. 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపైన వేసిండు. ఏం చేస్తాడు? నారావారిపల్లి పోయి సంక్రాంతి పండుగ చేసుకుంటూ సంతోషంగా వాళ్ళ మనవడు బస్తాలు ఆట ఆడుతుంటే చూస్తాడు నవ్వుకుంటా కుటుంబ సమేతంగా. ఒకవేళ్ళు ఆయన నారా లోకేష్ గారు, ఇంకొక వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు భార్య పిల్లలతో సంతోషంగా కలకల్లాడుతారు. ఎందుకు అంటే దేశంలోని అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయిండు. అత్యంత ధనికమైన దేశాల ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నారావారిపల్లి పోయిండు పండగ చేసుకుంటాడు. ఆంధ్రజ్యోతి ఈనాడు ఏం రాసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా పండగ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలకల్లాడుతూ పండగ చేసుకుంటున్నారా అన్నాడు. పండగ ఎవడు చేసుకోవట్లేదు? భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు తగలబెడుతున్నారు ప్రజలు. మా పైన విద్యుత్ భారం వేసిను, ఇది నీ దరిద్రం, దాన్ని భోగి మంటల్లో వేసి కాలుతున్నావు అంటున్నారు. నువ్వు చేసిన మోసాన్ని కాలుతున్నావు, నువ్వు చేసిన దగాన్ని కాలుస్తున్నావు, నీ మడత మాటలను అందులో వేసి కాలుతున్నావు. ఇప్పటికైనా ఈ సంక్రాంతి తర్వాత అయినా, ఈ భోగి మంటల తర్వాత నీకు ఒక మంచి మనసు వచ్చి మా పైన వేసిన భారాలను తొలగించాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఈఆర్సీ కూడా చెప్పింది స్పెషల్గా ట్రూ ఆఫ్ ఛార్జీలు ఇవన్నీ ఎత్తేయండి అని. అయినా ఎత్తేయట్లా. మళ్ళీ వచ్చే నెలల్లో కూడా విద్యుత్ భారం అయిపోతుండ్రట. ఇది భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు. రైట్, దిశ చూద్దాం. పండగ రోజు ప్రజాసేవలోనే ఉండట. సంక్రాంతి వేడుకలో కుటుంబ సమేతంగా సొంతూరు వెళ్ళిన సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు హాజరైండు. పండగ రోజు కూడా మొత్తం ప్రజాసేవలోనే ఉండట, ప్రజల మధ్యలోనే ఉన్నాడు అన్నట్టు ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. సంక్రాంతికి సర్కారు కానుక జమ అవుతున్న పెండింగ్ బిల్లులు, విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టులు హర్షం. ఇది సంక్రాంతికి సర్కారు కానుక అనరు దీన్ని. సర్కారు కానుక అంటే సర్కారు వచ్చాక కొత్తగా ఏమన్నా ఒక స్కీమ్ పెట్టి డబ్బులు ఇస్తేనో ఒక పథకం పంపిణీ చేస్తే కానుక అంటారు. పాత బిల్లులు ఇచ్చి వాళ్ళకి రావాల్సిన బిల్లులు వాళ్ళకి ఇచ్చి నువ్వు సరదా చేసుకో, పండగ చేసుకుంటే దాన్ని సరదా అనరు, పండగ అంటారు. పల్లె సౌభాగ్యం దేశ సౌభాగ్యం అని ఈ సంక్రాంతి ఆనందాలు సిరి సంపదలు తీసుకురావాలి. ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వైరల్ ముగ్గట ఇది. నందికొట్కూరులో సందేశాత్మక రంగవల్లిక, జనసేన సోషల్ మీడియాలో హల్చల్. ముగ్గులతో ఆకట్టుకున్న జనసేన వీర మహిళలట. అంటే 7వ పేజీలో చూద్దాం. వైరల్ అయిందట మరి ముగ్గు. ఆ ముగ్గులు ఏముందో చూద్దాం. సందేశాత్మకమైన ముగ్గు వేసిన మహిళ నందికొట్కూరు సాయిబాబా పేటకు చెందిన అనూషాట అనే జనసేన వీర మహిళ. ఆమె ఇంటి ముందు సందేశాత్మకమైన ముగ్గును వేశారు. భోగి పండుగను పురస్కరించుకొని జనసేన జెండాతో పాటు సోషల్ మీడియా బొమ్మలతో ముగ్గును వేశారు. యువత సోషల్ మీడియాకు బానిస కాకూడదంటూ డోంట్ అడిక్ట్ అంటూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల వల్ల పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముగ్గుతో సందేశం ఇచ్చారు. సందేశాత్మక ముగ్గు వేయడంతో మహిళలను కాలనీ వాసులు అభినందించారు. ఇది ఒక ఇన్ఫర్మేటిక్ ముగ్గు వేశారట. ఒక సమాజానికి ఒక సమాచారం ఇచ్చేటట్టు జనసేన వీర మహిళట, నందికొట్కూరులో సాయిబాబా పేటకు చెందిన అనూషాట సోషల్ మీడియా మోజులో పడి యువతీ యువకులు ప్రధానంగా ఏదంటే అది లింకులు ఓపెన్ చేసి దాంట్లో బలవుతున్నారు. వాస్తవం కూడా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటి వాటికి అడిక్ట్ అవ్వద్దు అని చెప్పి సోషల్ మీడియాకి ఆమె ఒక సందేశాత్మకమైన
మెసేజ్ అయితే పెట్టారట వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో వచ్చే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ళ వాళ్ళు మోసపోతారు వాస్తవంగా. అది మోసపోవద్దని ఒక సందేశాత్మకమైన ముగ్గు వేసింది. అది వైరల్ అయిందట నిన్న బాగా. ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో కూడా అటు భోగి ఇటు బిజీగా ఉన్నాడట ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది.